హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మేమైతే సండే అనేసి ఇంక బయటకైతే వెళ్తున్నాం. ఇక మా పిల్లలైతే ఫుల్ జోష్‌తో ఉన్నారండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇదైతే సామర్లకోట రైల్వే స్టేషన్ అండి. ఇంక ఈ అమ్మవారైతే సత్తమ్మ తల్లండి. ఈ దారంట వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆగి దండం పెట్టుకుని అయితే వెళ్తారండి. అంత నమ్మకం ఈ తల్లి. ఇక మేమైతే రావాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసామండి. అదేనండి కోరింగ్ ఫారెస్ట్ అనమాట. ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటున్నాం, కానీ అవ్వలేదు. సమ్మర్ హాలిడేస్ కూడా కుదరలేదండి రావడానికి. బట్ ఇప్పుడు కుదిరింది. ఇక్కడ చూస్తున్నారు కదా మంకీస్ ఎన్ని ఉన్నాయో. మా పిల్లలైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నారండి లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి అయితే ఎంట్రీ టికెట్స్ ఉంటాయండి. పెద్దవాళ్ళకి తీసుకుంటారు, పిల్లలకి ఏం తీసుకోరు. ఇక మా పిల్లలైతే వెళ్ళడమే ఇంకా మొదలు పెట్టేశారండి ఆడుకోవడం. చూస్తున్నారు కదండి, మా పెద్దమ్మాయి అయితే కొంచెం భయపడుతుంది ఎక్కడానికి. ఇంకా వాళ్ళ డాడీ కొంచెం ధైర్యం చెప్పేసరికి స్టార్ట్ చేసిందనమాట. ఎలాగైనా అమ్మాయిలకి ఫాదర్స్ సపోర్ట్ అన్నది ఉంటే వాళ్ళు కొంచెం ధైర్యంగా ముందడుగు అన్నది వేస్తారండి. చూడండి, ఇంక వాళ్ళ డాడీ ముందుకు రాగానే కొంచెం ధైర్యం తెచ్చుకుని అయితే ముందుకు కొంచెం ఫాస్ట్గా అయితే రాగలిగింది. ఇక మా హస్బెండ్ కూడా టైం దొరికితే పిల్లలతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారండి. అమ్మో, ఏమో అనుకున్నాను కానీ మా పెద్దమ్మాయికి కూడా చాలా ధైర్యం ఎక్కువ అండి. బాగానే వచ్చేసింది. ఇంకా ఒక్కటి కాదండి, అక్కడ ఎన్ని ఉంటే అన్నీ కూడా ట్రై చేస్తూనే ఉన్నారు. ఇంకా మాకన్నా విసుగు వస్తుంది కానీ వాళ్ళకైతే విసుగు రావట్లేదండి. ఇక్కడ ఏంటో మరి తండ్రి కూతురు తెగ మాట్లాడేసుకుంటున్నారు, మనకు తెలియదు అవి. ఇదిగో ఈవిడేనండి మా చిచ్చర పిడుగు, అల్లరిలో ఫస్ట్ అనమాట. మేమైతే సండే వెళ్ళాం కదండి, ఇంకా రష్ అయితే ఎక్కువగానే ఉంది. చాలామంది విజిట్ చేశారు ఈ ఫారెస్ట్ని. ఇక మా పిల్లలు అయితే నాన్ స్టాప్గా ఇంకా ఆడటం అయితే మొదలు పెట్టారండి. రమ్మన్నా కూడా రావట్లేదు. ఇంకా లోపల చాలా ఉంది చూడడానికి, వెళ్దాం రండి అంటే కూడా రావట్లేదండి. అంతలా ఆడుతున్నారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి మా పిల్లలైతే. ప్రతిదీ కూడా చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేశారండి. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలైతే. ఇక్కడే ఎంజాయ్మెంట్ అంతా మళ్ళీ లోపలికి వెళ్తే కొంచెం వీళ్ళకైతే సెట్ అవ్వదు అది. ఎందుకంటే ఈ ఆటల వల్ల వీళ్ళు కొంచెం ఎంజాయ్మెంట్ అనేది చేయగలిగారు. కాకపోతే ఇది ఫారెస్ట్ కదండి, పిల్లల్ని అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళని ఒక కంట కనిపెడుతూ ఉండాలన్నమాట. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ వెనకాలే ఉండాలి. ఇక్కడైతే కొన్ని బొమ్మలు అయితే పెట్టారండి. జింకలు, అలాగే బాతులు, హంసలు, మొసళ్ళు, ఇటువంటివన్నీ అడవి జంతువులకు సంబంధించినవి అయితే అన్ని బొమ్మలు అయితే బాగా పెట్టారండి. కోరింగ్ ఫారెస్ట్ అంటే నేనైతే కొంచెం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తోనే వెళ్ళానండి. బట్ నాకు అంతగా ఏమనిపించలేదు. చెక్కల బ్రిడ్జ్ అవి ఇవి అంటారు కానీ జస్ట్ నార్మల్గా ఉన్నాయండి. ఇంకా మేమైతే ఫారెస్ట్లోకి అలా వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మా చిన్ను ఏదో చెప్తుంది. మా చిన్ను అయితే కొంచెం ఎక్కువ యాక్టివ్గా ఉంటుందండి. ప్రతిదీ కూడా బాగా అర్థం చేసుకుంటుంది. నేను ఇక్కడ వీడియో తీస్తున్నానని చెప్పి తనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తుందన్నమాట ఫారెస్ట్ గురించి. అక్కడ అవి ఉంటాయి ఇవి ఉంటాయి అని చెప్తుందండి. బట్ నేనైతే వాయిస్ తీసేసాను. ఇంకా మేమైతే చెక్కల వంతెన మీదకి అయితే వచ్చేసామన్నమాట. మీకు తెలిసే ఉంటుందండి, RX100 మూవీ అయితే ఇక్కడే తీశారంటండి. నాకు కూడా తెలీదు, మా హస్బెండ్ చెప్తే తెలిసిందనమాట. ఇదైతే ఏం కాదండి, ఇంకా ఫారెస్ట్ మధ్యలో వంతెనలు వేసి చుట్టూ తిరిగి చూడడం తప్పితే ఏముండదండి. అక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా, కొంచెం ఆ చెట్లు పైకి ఎక్కి అన్నా కొంచెం ఫొటోస్ అయితే తీసుకోవడం తప్పితే ఇంకేం ఉండదు. ఇంక మేమైతే ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తున్నామండి. ఇంకా ఇది ఒకదానికొకటి కనెక్షన్ ఉంటుందండి, ఒక దారి నుంచి ఇంకో దారికి వెళ్ళడానికి. ఇక్కడ మా అమ్మాయి చెప్పు అయితే ఊడిపోయింది, వాళ్ళ డాడీ సెట్ చేశారండి. ఇక్కడ మా పిల్లలైతే చెట్లు ఎక్కి ఫొటోస్ తీసుకుందామని అయితే ట్రై చేస్తున్నారు. కొంచెం భయం అయితే పడుతున్నారు, బట్ అయితే కొన్ని అయితే తీసుకున్నారు. ఇక్కడ మా చిన్న అయితే రెడీగా వెయిట్ చేస్తుందండి, వాళ్ళ డాడీ ఎప్పుడు ఎక్కిస్తాడా అని. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి పిల్లల్ని అయితే, ఎందుకంటే ఫారెస్ట్ కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మా వీడియోగ్రాఫర్ వచ్చేసి మా పెద్ద అమ్మాయినండి. ఇంకా మనం అయితే బోటింగ్ పాయింట్కి వచ్చామండి. ఇదే బోటింగ్ పాయింట్. ఇది వచ్చేసి సముద్రం నుంచి వచ్చిన ఒక పాయ అన్నమాట. ఇక్కడ మా చిన్నదైతే చాలా బాగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందండి, కొన్ని స్టిల్స్ కూడా ఇచ్చింది అనుకోండి. ఈ బోటింగ్ పాయింట్ దగ్గర వ్యూ అయితే చాలా బాగుందండి. మా పిల్లలైతే చాలాసేపు మారం చేశారండి బోట్ ఎక్కుదామని. బట్ నాకైతే చాలా భయం అండి. వాటర్పై యాక్టివిటీస్ అయితే చాలా దూరంగా ఉంటాను నేను, పిల్లల్ని కూడా ఎక్కనివ్వను.
ఇక మేమైతే ఆ వ్యూ అంతా బాగా ఎంజాయ్ చేసామండి. చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉందండి వ్యూ అంతా కూడానే. ఇదిగోండి బోట్ వస్తుంది కదా, వీళ్ళైతే బోటింగ్ చేసి వస్తున్నారండి. ఇక అక్కడే ఉంటే మా పిల్లలు కూడా ఎక్కువగా మారం చేస్తున్నారని అయితే ఇంకా వెనక్కి తీసుకుని వచ్చామండి పిల్లల్ని. ఇంకా మాకు కావాల్సిన కొన్ని వీడియోస్ ఫొటోస్ కూడా తీసుకున్నామండి. ఇక మేము కూడా కొంచెం ఫ్రెష్ అయ్యామన్నమాట. జడ అది చిరాకుగా ఉందనేసి ఇంక నేనైతే జడ వేసుకుని మా అమ్మాయికి దువ్వుతానంటే తనే దువ్వుకుంటుంది. ఇక మేమైతే అక్కడ నుంచి అక్వా వరల్డ్కి అయితే వచ్చామండి. ఇక్కడైతే ఫిషెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. పిల్లలు కూడా వీటిని చూసి చాలా బాగా ఎంజాయ్ చేశారండి. పర్వాలేదండి, బాగానే ఉంది, పిల్లలైతే ఎంజాయ్ చేస్తారు. బట్ ఆ చెక్కల వంతెన దగ్గర అయితే కొంచెం డిసప్పాయింట్ అండి. పిల్లలైతే అంత ఇంట్రెస్ట్ చూపించలేదండి, వెనక్కి వెళ్ళిపోవచ్చు అని అయితే అన్నారనమాట. మిగతా వాటి దగ్గర అయితే బాగానే ఎంజాయ్ చేశారండి. ఇక్కడ నుంచి కూడా మా పిల్లల్ని రండి అంటే రావట్లేదండి, అంతలా ఎంజాయ్ చేస్తున్నారు ఆ చేపలతో. వాటిని చూసి ఇంకా అక్కడే కూర్చొని ఉంటుంది మా చిన్నమ్మాయి అయితే. ఎందుకో తెలియదు, పిల్లలైతే ఈ చిన్న చిన్న వాటితోనే బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇంకా వాళ్ళ హ్యాపీనెస్ కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా మనం అడ్జస్ట్మెంట్ అవుతాం అన్నమాట. ఎవరికన్నా సరే ఎంజాయ్మెంట్ అన్నది పిల్లలకండి, వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడమే మన పని. పేరెంట్స్కి ఇంకా మాది మన బాధ్యత. ఇంకా నేను వెళ్ళాను కానీ వీడియోస్ తీయడమే సరిపోయిందండి. వాళ్ళ డాడీ వచ్చేసి ఇంకా వాళ్ళని చూసుకుంటూ తిరుగుతున్నారనమాట. ఇక మా పిల్లల్ని ఇంకెంత చెప్పినా సరే ఇక్కడి నుంచి అయితే రావట్లేదండి. మా చిన్నమ్మాయి అయితే అదని ఇదని ఇంకా వాళ్ళ అక్కని పిలుస్తూ అది చూపిస్తూ ఇది చూపిస్తే ఇంకెక్కడ ఒక అరగంట టైం అయితే గడిపేశారండి. అమ్మయ్య ఇప్పుడు వస్తున్నారండి బయటికి. ఇక మా పిల్లలైతే ఏ ఒక్కటి కూడా వదలట్లేదండి. ఇంకా లోపల ఫారెస్ట్ అంతా తిరిగి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆటల దగ్గరికి వెళ్ళిపోయారు. ఇక వీళ్ళ వెనక తిరిగి మాకు కూడా ఓపిక అంతా అయిపోయిందండి. ఇంకా మళ్ళీ ఏదో ఎక్కుతున్నారు, వీటి పేరు కూడా నాకు తెలియదండి. ఇంకొకరి తర్వాత ఒకరు అలా ఎక్కుతూనే ఉన్నారు. ఒకటి కాదండి, చాలా గేమ్స్ ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి అయితే. పర్వాలేదండి, బయట అయితే ఆడుకుంటారు, లోపల ఫారెస్ట్ అయితే అంత ఎంజాయ్ చేయరు పిల్లలైతే నాకు తెలిసి. ఎందుకంటే నేను చూశాను కాబట్టి చెప్తున్నానండి. ఇక మా చిన్నదానికైతే చాలా ధైర్యం ఎక్కువండి, చాలా యాక్టివ్గా ఉంటుంది ప్రతి దాంట్లో కూడా. తనకైతే ఏం చెప్పక్కర్వద్దు, ప్రతిదీ కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళిన దగ్గర నుంచి కూడా మా పిల్లల్ని అయితే చాలా బాగా చూసుకున్నారండి. వాళ్ళనైతే వాళ్ళ వెనకే ఉండి వాళ్ళని నడిపిస్తూ ఉన్నాడండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ విషయం అయితే. ఇక వీళ్ళని వదిలేస్తే ఇంకా సాయంత్రం వరకు ఇక్కడే ఉంటారండి. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా తీసుకుని అయితే బయటకు వచ్చేసాము. ఇక్కడ మా చిన్నమ్మాయి అయితే అలిగిందనమాట. దేనికోసం అన్నది ముందు చెప్తాను, చూసారు కదండి, దీనికోసమే. ఇక ఇది కొనగానే మొహం వెలిగిపోతుందండి. ఇంక ఇక్కడ నుంచి బీచ్కి అయితే వచ్చామండి. నెక్స్ట్